మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి లేటెస్ట్ అప్డేట్ అండి. ఆగస్టు 15లోగా మెగా డిఎస్సి ఫలితాలు వస్తున్నాయి అంటూ ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగ్ అయితే రావడం జరిగింది. మరి 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అయితే జరుగుతుందండి. అదేవిధంగా నెలాఖరుకు పోస్టింగ్ కూడా ఇవ్వనున్నట్లు ఈ విషయంలో తెలుస్తుంది మనకి. 16,347 మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు ప్రణాళిక అయితే చేస్తున్నారండి. అంటే శనివారం ఆదివారాల్లో శిక్షణకు అయితే ప్రణాళిక అయితే చేస్తున్నారు. మొత్తం ఈ విషయాలన్నీ కూడా చూద్దామండి. చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి మెగా డిఎస్సి 2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం అవుతుంది. మరి అదేవిధంగా క్రీడల కోటాలో ఇది మామూలుది కాదండి, ఇది స్పోర్ట్స్ డిఎస్సి అండి. ఈ క్రీడల కోటాలో ఉన్నటువంటి 421 పోస్టులను సంబంధించిన వివరాలను ఇంకా శాప్ నుంచి అందలేదండి. అవి రాగానే జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు అయితే ప్రకటిస్తుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు. నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలని ఈ నెలాఖరుకు కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. కాగా కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వారాంతాల్లో అంటే 4-5 ఆదివారాల్లో అనమాట, వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తుంది. సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్కు ముందే పూర్తి చేస్తారు. ఈ శిక్షణ ఇప్పుడు కూడా పోస్టింగ్కి ముందే పూర్తి చేస్తారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడటంతో 4-5 ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు అయితే భావిస్తున్నారండి. మరి మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరనున్నారండి. ఇదండి విషయం. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.